ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ను వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఇక్కడ తాజాగా అట్ ద సేమ్ టైం వేగంగా సమాచారం మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ లేటెస్ట్ ఫీచర్స్ యాడ్ చేసి ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేస్తుంది. సో మీరు కూడా అప్డేట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోలేని ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్లో వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగాయి. ఘనంగా అక్కినేని అఖిల్ జైన వివాహం జరిగింది. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో అఖిల్ పెళ్లి జరిగింది. నూతన వధువులను ఆశీర్వదించారు చిరంజీవి దంపతులు. పెళ్లికి హాజరయ్యారు దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్, నటుడు శర్వానంద్, కార్తికేయ, పలువురు సినీ నటులు. నెట్టింట వైరల్ అవుతున్నాయి నూతన వధూవరుల ఫోటోలు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో రిసెప్షన్ జరగబోతోంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. కొద్దిసేపటి క్రితం వాళ్ళ పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. పెళ్లి వేడుక ఫోటోలు బయటకు రావడంతో ప్రస్తుతం ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్యూట్ కపుల్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అఖిల్ అక్కినేనికి సంబంధించి పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయంటూ ఫ్యాన్స్ ఎదురు చూశారు. సో ఒక్కసారిగా కపుల్స్ ని చూడగానే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవనే చెప్పుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా బజ్ అవుతోంది వీళ్ళ పెళ్లి ఫోటోలు. మీరు చూడొచ్చు, ఆత్మీయంగా ఒకరినొకరు హత్తుకున్న విజువల్స్ ఆ ఫోటోల్లో మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నాగార్జున అమల పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కార్యక్రమాల్లో ఆ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజువల్స్. అట్ ద సేమ్ టైం పెళ్లి వేడుకలో అందంగా ముస్తాబైన నూతన వధూవరుల ఫోటోలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అట్ ద సేమ్ టైం పెళ్లికి హాజరయ్యారు ప్రశాంత్ నీల్తో పాటు రాజమౌళి, ఇలా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా పెళ్లికి హాజరైన పరిస్థితి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, షాకింగ్ అని చెప్పుకోవాలి. ఎవరిని కూడా దాదాపుగా అంటే ఆ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితులు మాత్రమే పెళ్లి వేడుకలు కనిపించారు. అట్ ద సేమ్ టైం కొంతమందికి మాత్రం ఆహ్వానం పలికిన సందర్భం. ఫ్యాన్స్ లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది ఇప్పుడు? అఖిల్ అక్కినేని జైనాబ్ల వివాహం అయితే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అక్కినేని నాగార్జున ఇంట్లోనే అత్యంత సన్నిహితుల మధ్య వివాహం అయితే జరిగింది. దానికి ముందు అక్కినేని అఖిల్ అలాగే జైనాబుల్ తోటి ఒక బరాత్ అయితే నిర్వహించారు. అఖిల్ ఫ్రెండ్స్ అలాగే వధువు తరపున బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా అందులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సినిమా పరిశ్రమ నుంచి మాత్రం మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే రామ్ చరణ్ దంపతులు, ప్రశాంత్ నీల్, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. హిందూ సంప్రదాయ ప్రకారం అక్కినేని వివాహాన్ని నాగార్జున అమల దంపతులు పురోహితులతోటి నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ళ ప్రేమ వివాహానికి సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా అధికారికంగా కొద్ది రోజుల క్రితం వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ రోజు వివాహాన్ని జరిపించడం జరిగింది. అలాగే అక్కినేని అభిమానులు అలాగే అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో అఖిల్ వివాహానికి సంబంధించి నిశ్చితార్థం జరగటం, అలాగే తర్వాత దాన్ని డ్రాప్ అవటం, మరలా చాలా సంవత్సరాల తర్వాత జైనాబ్ తోటి తను ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేయటం, అలాగే వాళ్ళ వివాహానికి ఇరు వర్గాలు అలాగే ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడం, ఈ రోజు వివాహం జరిపించడం అనేది అక్కినేని అభిమానులందరికీ కూడా ఒక సంతోషాన్ని కలిగించే విషయం. సచిన్, రవిచంద్ర, మరి ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించి ఆ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ సంతోషం గురించి మాట్లాడుకుంటే మాత్రం అవధులు లేవనే చెప్పుకోవాలి. ఇటు సోషల్ మీడియా వేదికగా, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, సో ఇంత బజ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఫ్యాన్స్ అందరూ ఊహించేది ఏంటంటే రిసెప్షన్కి అయినా ఫ్యాన్స్కి ఇన్విటేషన్ ఉంటుందా, లేకపోతే ఫ్యాన్స్ని అలౌ చేస్తారని చెప్పి. సో ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? రిసెప్షన్కి అయినా ఫ్యాన్స్ని అలౌ చేసే అవకాశం ఉందా? లేదు, అభిమానులకి సపరేట్ గా ఒక విందు ఏర్పాటు చేయాలనే ఆలోచన అయితే నాగార్జున ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ అనెక్స్ అంటే అన్నపూర్ణ 7 acres స్టూడియో అని బాగా నానుడి, అందులో అందరికి కూడా ఒక రిసెప్షన్, గ్రాండ్ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా రిసెప్షన్ కి ఇన్వైట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రిసెప్షన్ లో అభిమానుల్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ మరలా గెస్టులు కావచ్చు, విఐపీస్ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అందుకని అభిమానులు ఎవరిని కూడా ఆ రిసెప్షన్ లో పాల్గొనడానికి ఆహ్వానించట్లేదు. అలాగే అభిమానులందరికీ సపరేట్ గా అన్నపూర్ణ స్టూడియోలోనే మరొక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది సచిన్. అట్ ద సేమ్ టైం అఖిల్ అక్కినేనికి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి. సో పెళ్ళయిన తర్వాత రిసెప్షన్ తర్వాత ఈ జంట ఇద్దరు కలిసి ఫ్యాన్స్ ఉద్దేశించి ఒక చిన్న వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఇచ్చే రిసెప్షన్ కు మాత్రం వధువరులు ఇద్దరు కూడా హాజరవుతారు. ఖచ్చితంగా వాళ్ళతోటి కొంత ఫోటో సెషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు కొద్దిసేపటి క్రితం అఖిల్ అక్కినేని మ్యారేజ్ అయింది. పెళ్లి వేడుకకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘనంగా అక్కినేని అఖిల్ జైనబ్ రవ్జీ వివాహం జరిగింది. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో అఖిల్ మ్యారేజ్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నూతన వధువులను ఆశీర్వదించారు చిరంజీవి. పెళ్లికి రాజమౌళి, ప్రశాంత్ నీల్ సహా శర్వానంద్, కార్తికేయ లాంటి పలువురు నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళతో పాటు వెంకటేష్ కావచ్చు, అలాగే సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇటు చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, రాణా, ప్రశాంత్ నీల్తో పాటు రాజమౌళి, అలాగే శర్వానంద్, కార్తికేయ లాంటి నటులు కూడా హాజరైన సందర్భం. జూన్ 8న రిసెప్షన్ జరగబోతోంది. ప్రస్తుతం ఈ విజువల్స్, ఈ ఫొటోస్ చూసిన తర్వాత ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లోనే చెప్పుకోవాలి. ఇక్కడ ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ నూతన వధువరులకి విషెస్ అందించాలనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాళ్ళకి మీరు కూడా విషెస్ అందించే ప్రయత్నం చేయండి. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ అఖిల్ అక్కినేని ఫ్యాన్స్కి సంబంధించి, ఎందుకంటే తను క్రికెటర్గా, అఫ్కోర్స్ తను క్రికెట్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ స్పెషల్ ఫ్యాన్ జోన్ అయితే తనకుందనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ తను నటుడిగా కూడా రాణిస్తున్న సందర్భం. సో ఇప్పుడు అఖిల్ అక్కినేనికి సంబంధించిన ఈ ఫొటోస్, నూతన వధూవరుల జంటను చూసే ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్లి వేడుకకు హాజరవ్వలేకపోయాం, బట్ ఆ విజువల్స్ ఎప్పుడు బయటకు వస్తాయని చెప్పి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. ఘనంగా అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీ వివాహం జరిగింది. హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో పెళ్లి వేడుక జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో అఖిల్ మ్యారేజ్ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు. మరి ముఖ్యంగా నాగార్జున నివాసం నుంచి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర మరింత సమాచారం అందిస్తారు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జూన్ 6 అక్కినేని అఖిల్ మ్యారేజ్ డే అనమాట. సో ఈరోజు అక్కినేని అఖిల్కి మ్యారేజ్ అయితే జరుగుతుందని చెప్పేసి ముందు నుంచి కూడా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత నాగార్జున ఫ్యామిలీతో సహా ఇన్విటేషన్స్ ఇవ్వడం, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, సో వీళ్ళిద్దరికీ కూడా ఆయన స్పెషల్గా కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం, ఫ్యామిలీతో కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ మ్యారేజ్ మీద ఫస్ట్ నుంచి కూడా ఎంగేజ్మెంట్ నవంబర్ 26, 2024లో జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడెప్పుడా అని అక్కినేని అభిమానులంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే అటు అఖిల్కి ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత వెంటనే అటు నాగ చైతన్యకి శోభితతో మ్యారేజ్ అయింది, తర్వాత అక్కినేని శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇలా చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీలో అంతా కూడా సెలబ్రేషన్స్ మన అందరికీ కూడా. అటు పాలిటిక్స్లో కూడా అన్ని పార్టీస్లో అందరితోనూ, అన్ని రాజకీయ నాయకులతోనూ ఆయనకి మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ సెలబ్రిటీస్లో కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. సో ఎవరితో కూడా ఆయనకి ఎటువంటి వివాదాలు లేకుండా అందరితో మంచి ఫ్రెండ్షిప్ అనేది, మంచి బాండింగ్ అనేది ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నాగ చైతన్య, అఖిల్ కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఇండస్ట్రీలో అందరు హీరోస్తో ఉండింది. సో ఈ మ్యారేజ్కి డెఫినెట్గా అటు సినీ రాజకీయ నాయకులే కాకుండా ఇంకా క్రికెటర్స్ కూడా వస్తారు. ఎందుకంటే అఖిల్ క్రికెట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో క్రికెట్ కూడా ఆయన ఎంత ప్యాషన్తో ఈవెన్ సెలబ్రిటీ లీగ్స్ కూడా ఆడడం జరిగింది. సో ఆయనకి ఇక్కడ కూడా మంచి నెట్వర్క్ ఉండింది కాబట్టి సో అందరూ కూడా అటు క్రీడా రంగం నుంచి, సినీ రంగం నుంచి అండ్ ఇంకా రాజకీయ రంగం నుంచి కూడా అందరూ కూడా అటెండ్ అవ్వబోతున్నారు ఈ మ్యారేజ్కి అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి అఖిల్ మ్యారేజ్ అయితే అయిపోయింది. సో బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుగా
8 గంటలకి మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా లేదు, ఎర్లీ మార్నింగ్ 3:30కి అఖిల్ మ్యారేజ్ జైనబ్తో అయితే జరిగిపోయింది. సో ఈ మ్యారేజ్కి సంబంధించి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయినట్టు తెలుస్తుంది. సో అటు నాగార్జున గారితో పాటు సుశాంత్ అండ్ ఇంకా సుమంత్, ఇంకా సెలబ్రిటీస్ ఎవరు వచ్చారు అంటే సో ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఎంతో క్లోజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రావడం జరిగింది. సో ఆయన ఫ్యామిలీతో వచ్చారు. సో ఆయన దంపతులు ఇద్దరు, చిరంజీవి గారు సో ఆయన భార్యతో పాటు ఆయన రావడం జరిగింది. తర్వాత రామ్ చరణ్ కూడా ఉపాసనతో పాటు ఆయన కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ సమక్షంలోనే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా క్లోజ్ ఫ్యామిలీస్ మధ్యలోనే వీళ్ళ మ్యారేజ్ అయితే జరిగిపోయింది. సో అండ్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ మ్యారేజ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో అయితే సెలబ్రిటీస్ ఎక్కువ మంది వస్తారు అనుకున్నప్పటికీ కూడా అతి తక్కువ మందితో సో ఇంతకు ముందు నాగ చైతన్య మ్యారేజ్ అయితే ఎంత ప్రైవేట్గా జరిగిందో సో ఈ మ్యారేజ్ కూడా అలాగే జరిగిపోయింది. సో అయితే 8th రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్విటేషన్స్ అన్నీ కూడా రిసెప్షన్కి సంబంధించి అందించారనే సమాచారం అయితే మనకి తెలుస్తుంది. సో 8th అన్నపూర్ణ 7 acresలో రిసెప్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఈ రిసెప్షన్ మాత్రం అందరికీ కూడా గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పేసి దగ్గరుండి అక్కినేని అమల గారు అండ్ ఇంకా నాగార్జున గారు ప్లాన్ చేస్తున్నట్టు, చాలా భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతూ ఈ రిసెప్షన్ చేస్తున్నట్టు. సో ఎందుకంటే అన్ని వర్గాల నుంచి సో అన్ని రంగాల నుంచి చాలామంది అటెండ్ అవుతారు. సో ఈ రిసెప్షన్ అనేది చాలా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్, వెయిట్ చేస్తున్న డే ఈరోజైతే వచ్చింది. సో అండ్ ఇంకా 8th ఆ సెలబ్రేషన్ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కినేని ఫ్యాన్స్ రెడీగా ఉండండి. ఎందుకంటే సో చాలా గ్రాండ్గా రిసెప్షన్ అనేది ఇక్కడే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకుముందు వార్తలు వచ్చినప్పటికీ కూడా సో రాజస్థాన్లో మేబీ ప్లాన్ చేస్తున్నారు, అక్కడ మేబీ రిసెప్షన్ జరగవచ్చు అని అనుకున్నప్పటికీ కూడా లేదు, ఇక్కడే రిసెప్షన్ అయితే అన్నపూర్ణ 7 acresలోనే జరుగుతుంది. సో మ్యారేజ్ అయితే ఇంట్లో చాలా ప్రైవేట్గా మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఇంకా రామ్ చరణ్ సో వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు క్లోజ్ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీతో చాలా ప్రైవేట్గానే మ్యారేజ్ అయితే జరిగిపోయింది. సో రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉండబోతుందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి. సో ఫ్యాన్స్ అందరూ కూడా సో రెడీ అయిపోయింది 8th రిసెప్షన్ సెలబ్రేషన్స్ కోసం అయితే. నమస్తే, వెల్కమ్ టు RTV. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.